Hi everyone, greetings in the name of the Lord and Savior Jesus Christ. Well, we thank God for giving us another opportunity to come live today, spend time with you all, worship and meditate on the Word. It's a wonderful opportunity to be in the presence of God and worship Him. Wherever you are, you might be driving, you might be doing any kind of thing, but just get involved in the worship. Just join your hearts along with us while we are singing and while we are worshiping. We're singing this beautiful song. It says, Abrahamu Isakuను బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. They are such powerful words because through their life, through their process, whatever they were going through, they were offering worship to God because they were the people who were living, in and walking with God faithfully. And that itself was an offering. And that's what God expects from us in this generation. He wants us to walk in His ways and honor Him. He wants us to be obedient to Him and worship Him. Worship is all about doing the will of God. So this evening when we are worshiping, just join along with us and we'll just praise God. Let's just give our best to God this evening. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి అతి సుందరుడా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అందరము ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అవును యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మా జీవితాల ద్వారా నా తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాం నా యేసయ్యా. మా సమస్తముతో నా తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాం నా యేసయ్యా. 10,000లోన అతి సుందరుడవు నీవు నా యేసయ్యా. నా తండ్రి నీకే ఈ యొక్క ఆరాధన నా యేసయ్యా. నీకే నా తండ్రి ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మా జీవితాల ద్వారా నేను ఆరాధిస్తున్నాం నా యేసయ్యా. రక్తమే జయం యేసునామం ఉన్నత నామం అందరం కలిసి యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం యేసునామం ఉన్నత నామం అందరం కూడా యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం యేసునామం ఉన్నత నామం పేరు పెట్టి పిలిచిన వారు వెలువరు ఎందరూ ఆశ తీర్చు దేవుడు ఆదరించును పేరు పెట్టి పిలిచిన వారు వెలువరు ఎందరూ ఆశ తీర్చు దేవుడు ఆదరించును ఆశలన్నీ అని ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునదే నీ పాపము ఆశలన్నీ అని ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునదే నీ పాపము ఆయన కృపా నిత్యము యెహోవా దయాళుడు యెహోవా దయాళుడు ఆయన కృపా నిత్యము ఎవరు లేకపోయినా యేసు ఉంటే చాలు లోకమంత విరనారినా నిన్ను విలువరు ఎవరు లేకపోయినా యేసు ఉంటే చాలు లోకమంత విరనారినా నిన్ను విలువరు శ్రమయు బాధంతైనను కరువు వస్త్రహీనతైనను ఖడ్గమరణమెదురే అయినను శ్రమయు బాధ హింసైనను కరువు వస్త్రహీనతైనను ఖడ్గమరణమెదురే అయినను యేసు పునరుత్థానుడు యేసు పునరుత్థానుడు
పునరుత్థానుడు మరణపు ఓడిపోయెను. యేసు పునరుత్థానుడు, యేసు పునరుత్థానుడు మరణపు బలము ఓడిపోయెను. యేసు పునరుత్థానుడు, యేసు పునరుత్థానుడు మరణపు బలము ఓడిపోయెను. యేసు పునరుత్థానుడు, యేసు పునరుత్థానుడు మరణపు బలము ఓడిపోయెను. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. ఔనేసయ్యా, ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, we want to see the power of your blood of Father in every situation of our life. You reveal yourself to us, O Father. You reveal your heart to us, O Father. నాయన మరణపు ముళ్ళు నా తండ్రి, నాయన నీ ఎదుట ఓడిపోయింది నా యేసయ్య. No death has victory over you, O Father. You have defeated everything in this world and you are seated on the highest throne in the heaven, and you're looking towards this evening, O Father. ఆ పరలోక రాజ్యం నుంచి నా యేసయ్య సమస్తమును కూడా మీరు ఓడించి ఆ సింహాసనము మీద కూర్చుని నా తండ్రి మా జీవితాలను మీరు చూసిన దేవుడవు నా తండ్రి, మా స్థితిగతులను చూసిన దేవుడవు నా తండ్రి. ప్రతి నిమిషం ప్రతి ఒక్క క్షణము మమ్మల్ని బలపరుస్తున్న మా యేసయ్యవు నీవు నా తండ్రి. నీ యొక్క రక్తముతో నా యేసయ్య మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని నా తండ్రి కడిగిన మా దేవుడవు నీవు నా యేసయ్య. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మా హృదయాలను తెరిచిన తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాం నా యేసయ్య. మా సమస్తముతో నిన్ను ఆరాధిస్తున్నాం నా యేసయ్య. నీవు గొప్ప దేవుడవు నా తండ్రి, ఉన్నతమైన దేవుడవు నా తండ్రి. ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు నా తండ్రి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. Hallelujah. Well, I thank God once again for giving us this wonderful time to spend time with Him and to worship Him. He is such a wonderful God. మనం ఎన్నోసార్లు అనుకుంటాము మన యొక్క పరిస్థితులలో మన సిచ్యువేషన్స్ని చాలా పెద్దగా చూస్తాము, కానీ మన దేవుడు ఎంత పెద్దనో మనకు తెలిసినప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా ఆటోమేటిక్గా అది చాలా చిన్నది అయిపోతుంది. అండ్ ఇట్ విల్ జస్ట్ గో ఆఫ్. Jesus says, you go and tell the mountain. You have so much right that you go and tell the mountain, and నువ్వు ఆ యేసు నామములో ఏదైతే ఆజ్ఞాపిస్తావో, even the mountain will be moved away when you go with the command and with the authority which Christ has given. And this evening, మీ యొక్క పరిస్థితులలో మీ యొక్క situations probably they are like huge mountains, but I'm telling you, take the name of Jesus and speak to that mountain. Tell that you have no victory over me, you have no authority over me, and ఎంత పెద్ద మౌంటైన్ అయినప్పటికీ కూడా it will become like a very 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 small sand, and then ఉఫ్ అంటే ఈజీగా అట్లా వెళ్ళిపోతుంది, మన చేతుల నుంచి ఎగిరిపోతుంది. అంత చిన్నగా అయిపోతాయి మన పరిస్థితులు, మన యొక్క స్థితిగతులు. అంత గొప్ప దేవుని మనం పూజిస్తున్నాము, అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాము. Know your God, and I'm telling you, you will know many more things in your life. So this evening, I know that since last 3 days we were meditating about son. We were meditating about how a son is supposed to be in the kingdom of God. What is the purpose of God for the son? And ఒక సన్ తప్పిపోయి తన రాజ్యంలోకి దేవుడు చేర్చుకున్నాక
తనని దేవుడు ఏ విధంగా ఆనర్ చేస్తాడు, ఏ విధంగా తనని రీస్టోర్ చేస్తాడు తన యొక్క పొజిషన్ లోకి, అవన్నీ కూడా మనం ఈ లాస్ట్ ఫ్యూ డేస్ మనం మెడిటేట్ చేసినాము. వి రెడ్ అబౌట్ ఇట్ అండ్ హౌ Hios is supposed to live in the kingdom. I just want to remind you, a Technon is a one who is living in the kingdom of God, but he doesn't know his authority. He doesn't know there's his value on the kingdom of God. He is doing all the activities as a religion. He is doing everything in the kingdom of God as a slave, thinking that he is a slave. But when we see the Hios, he is the one who knows the heart of God. And this evening, God expects us all to be as Hioses in the kingdom of God. And in the last 3 days, in the last 4 days, God is transforming us, transforming our internal structures, transforming our mindsets. మన యొక్క ఏదైతే మన మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు బ్రేక్ చేసుకుంటా మనని వాళ్ళ రోజున ఇక్కడ తీసుకొని వస్తున్నాడు. And today I'm going to talk about a very important thing, which is nothing but the sandals. The robe talks about the identity which the Father has given to the Son, the Hios, and the second one was the ring which he has given him, and the ring talks about the authority which he has in the kingdom of God, and the third thing is the sandals. Jewish custom law, the people who wear sandals were the people who were free. Slaves ఎవరైతే ఉన్నారో they were never they never used to wear the shoes, okay, the sandals. But the people who were living in the kingdom, who has authority, who were free, living a free life, these were the guys who were wearing the sandals. And when the Father has given sandals to his Son, he is telling his Son that, son, you're no more a slave to the sin. You're no more a victim to all the things of this world or the sin. But I have forgiven you, and now you're free from all the bondages of this world. And now you're free from all the situations what you have gone through. You're free from all the guilt. You're free from all the pain. I will never remember about all the past of yours. But now I'm gonna free you, and you're free. You're entering into the kingdom with the freedom. మన లైఫ్ లో కూడా మన దేవుడు మనం రక్షణ పొందినాక మన అదే ఆనర్ అండ్ డిగ్నిటీ తోటి తన యొక్క కింగ్డమ్ లోకి ఎంటర్ చేసుకున్నాడు. He said that you're no more a sinner, you're no more a slave to the sinner, and now I'm honoring you and I'm freeing you, and you're supposed to live a victorious life. He is telling you're not a slave to the situations of your life. You're not slave to all the addictions, all the pains which you were going through. But now you're free from everything. Go live a free life. And that is what the Father is trying to tell his Son. And ఆ యొక్క టైంలో the Jewish custom law, when there was a ceremony ఏదైతే అవుతుందో అది చాలా ఆనరబుల్ గా అవుతుంది. Because that's a time when the father's command ఏదైతే ఉంటుందో, ఆ father's responsibility, ఆ father యొక్క authority ఆ kingdom లో ఏదైతే ఉన్నదో, now the Son is taking it up. Now the Son is trying to move in it. And that is what God is trying to speak to us through this parable. That is what Jesus is trying to speak to us through his parable. The first thing this evening I want to tell you all that we are all free. We are all free from our bondages. We are all free from our all that slavery of slavery lifestyle. So you never have to think yourself very low in this world. You need to start thinking that you're the child of God. You're free from all the sins, and you need to carry and walk in the same authority. The second thing I want to remind you all is about the story of Ruth. ఇది నేను దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు దేవుడు సడన్గా this revelation has come to me. Boaz was there. Ruth, she lost her husband, and Naomi తన అత్తతోటి she came, and when she came, వాళ్ళ యొక్క ల్యాండ్ ఏదైతే ఉన్నదో now they are trying to sell it. And వాళ్ళ immediate close cousin ఎవరైతే ఉండేనో, close relative ఎవరైతే ఉండేనో, he wanted to buy that land. And Naomi, she's already spoken to the elders, and they have all arranged a discussion. And అక్కడ బాయ్స్ వస్తాడు, అక్కడ క్లోజ్ రిలేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారు, అండ్ అక్కడ ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అవుతారు. అందరూ అక్కడ గ్యాదర్ అయినప్పుడు అక్కడ బాయ్స్ ఆ రిలేటివ్ ని అడుగుతారు, see, this is the land which they are planning to sell, and they are wanting to sell, would you like to buy it? So this person, he thought, okay, I will definitely go ahead and buy it, and a thought 30 I know. But
ఒక కండిషన్ అనేది బోయస్ అక్కడ అతనికి పెడతాడు. చెప్తాడు, ఈ ల్యాండ్ తో పాటు యూ విల్ ఆల్సో క్యారీ ద నేమ్ ఆఫ్ Ruth's husband and you need to marry her. And when he put this proposal before him, he immediately declines it. He will say that no, I'm not going to marry because nenu na paristhitilo I'll have to leave all my inheritance to marry this woman. So I'm not ready to marry. And he will say that I'm giving the sandal, so you just go ahead and you decide whatever you want. And that's when Boaz will come into picture and he will take a legal authority over Ruth at that point of time. And it's very clearly written in Ruth chapter 4 verse 7 and 8. I'm reading it in English. It says, now this was a custom in former times in Israel concerning redeeming and exchanging. To confirm anything, one man took off his sandal and gave it to the other, and this was a confirmation in the Israel. And they legally they are trying to confirm that this person or this land belongs to the person who is buying it. And that's what has happened over here in this situation. The reason why I'm talking about this is now we are the exchange which is happening over here. A sandal ni eppudaithe teeskoni vachi ichindro, Ruth automatic ga Boaz yokka under loki vachesindi. And she has and ఆమె యొక్క ఆనర్, ఆమె యొక్క డిగ్నిటీ, ఆమె యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉన్నదో అది అంతా కూడా బోయస్ చేతిలోకి వెళ్ళింది. And that is what God is talking to us this evening. When he is giving us that sandals, he is telling that you belong to me now. Legally, now you are mine and you need to live in my kingdom. And he is taking up our responsibility. So your worries will become God's worries. Your problems will become God's problems. And your situations of life will become God's situations. Because now you're in the hands of God. A lot of times when we are living in this world, we feel very insecure in our situations, in our problems. మనం ఎన్నోసార్లు దేవుని దగ్గరికి ఎన్నో టీవర్స్ తోటి దేవుని దగ్గరికి వెళ్తాము. ఎన్నోసార్లు మనం ఎన్నో బాధలతోటి దేవుని దగ్గరికి వెళ్తాం. దేవా, నాకు ఈ కష్టం ఉన్నది, నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, నేను ఎట్లా చేయాలి? బట్ you don't you know that you're already in the hands of God. Our God's plans are never to harm you. Our God's plans are never to hurt you. His plans are always divine. His plans are always full of life. In my life, there was a time when I was going through a process. But when I understood the love of my God, when I understood that I am in the safe hands, when I understood that I am, living under the authority of my Father, and He is my Father, He is the God who would control my life. I'm telling you, నేను ఎప్పుడైతే నా తండ్రిని నేను నమ్మిననో, నా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయింది. I don't see my problems, I don't see my situations, everything, it comes and it just goes. That's how God will deal with us. But all the problems which are coming to you is something which is shaping you, which is making you stronger in the kingdom of God, which is making you strong to fight the battle against the powers of darkness. And I'm personally experiencing it. I've personally experienced the love of God. I don't know what situation you're into. I don't know what worries you're going through. I don't know what is that thing which is disturbing you. Today, believe that you're in the hands of God. దేవుని యొక్క సీల్ ఏదైతే ఉన్నదో అది నీ మీద ఆల్రెడీ ముద్రింపబడ్డది. And believe, receive and live with faith. Trust the sovereignty of God. And He is a God who would show you greater things. He is a God who would take you into greater paths. People will see, అరే మొన్నటి వరకు ఒక దరిద్రులేక వీడు జీవించిండు, ఒక దరిద్రులాలేక తను జీవించింది, ఇవాళ ఏంటి ఎంత అథారిటీ తోటి మూవ్ అవుతుంది, మా లైఫ్ ఎంత బ్లెస్ అయింది. That's how people will start seeing you. That's how people will start addressing you. It will happen only when you are in the hands of God. It will happen only when you give yourself into the hands of God. You know why the generation, I always like to talk about the generation of Israelites who have stepped into the land of Canaan. They were all 20 years below. But why God has given them that opportunity to step into the land of Canaan? ఆ ముందు తరాన్ని దేవుడు ఎందుకు తీసేసిండు? ఎందుకనంటే ఈ యొక్క తరము ఆ తండ్రిని పూర్ణ హృదయంతో వెంబడించింది. They didn't go to God and still crib about their situations of life or the problems of their life. But these were the people who served God, who seeked God with all their heart. All their heart. I want to emphasize about that. Not half word, not half God. Hypocrites like వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేదు. అందుకనే a great divine promise of God which He has in store for that
that generation of Israelites, our early generation of Israelites ki ఏదైతే దేవుడు ఆ వాగ్దానం ఇచ్చినో ఆ వాగ్దానాన్ని ఈ నెక్స్ట్ జనరేషన్ ఇన్హెరిట్ చేసింది. So it's very important that you serve God, seek God with all your heart, be in the hands of God, and He will take you into greater ways. He will take you into greater dimensions. He will take you into greater paths. I want to talk about the New Testament. Asal enti? What are the sandals talking about when it comes to New Testament? If we read Ephesians chapter 6 verse 13, it says, "Therefore, put on the full armor of God, so that when the day of evil comes, you may be able to stand your ground. And after you have done everything to stand, stand firm then, with the belt of truth buckled around your waist, with the breastplate of righteousness in place, and with your feet fitted with the readiness that comes from the gospel of peace." It talks about the shoes, the type of shoes which we need to wear. And again, when we continue reading it, it says, in addition to all this, take up the shield of faith with which you can extinguish all the flames, arrows of the evil ones. Take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God. Paul is speaking about the shoes of peace over here. He's telling you need to be ready. You need to wear your shoes, be ready. Wherever God is taking you, take the gospel. Take the gospel of peace and just walk. That is what the New Testament is really talking about. The early church lo valaki దేవుడు ఇచ్చిన revelation అది. Wherever we are going, we need to walk in that shoes. And when you're walking in that shoes, you need to be ready. ఎప్పుడైతే నువ్వు రెడీగా ఉండవో, for example, you're going to the battlefield. If you're not wearing shoes, you will not be able to fight the battle. One of the other important things which they need to wear is the shoes. Armor untadi, the breastplate untadi, sword untadi, ivanni untadi. But నువ్వు ఎప్పుడైతే షూస్ వేసుకుంటావో, you're telling that I'm ready to go and wage a war. So here our God is reminding us about being ready in the kingdom of God, to go and share the gospel, to go and live in the purpose which God has called you for, to preach the gospel wherever you're going. In the New Testament, in Mark chapter 6 verse 6 to 11, it says, Jesus has called all His disciples. And when He is calling His disciples, He said, calling the 12 disciples to Him, He began to send them out 2 by 2 and gave them authority over impure spirits. These were His instructions. Take nothing for the journey except a staff, no bread, no bag, no money in your belts. Wear sandals, but not an extra shirt. ఒకటే వేసుకోమని చెప్తున్నాడు, sandals. And He's asking you to wear those sandals and you go. He is giving them the authority. He's telling you have authority over impure spirits. And the same authority which we were discussing about yesterday, about the ring, through the ring. The same authority, Jesus is giving them. Jesus is giving His disciples. And here, it's also saying that, wear your sandals. Wearing your sandals is nothing but, walking in your purpose. Walking in the calling which God has called you for. Here, the Father is telling His Son, enough of what has happened. Enough of everything which has happened to you in the past. And now, take the mandate. Take the purpose which I have set for you over your life and walk in it. And when, I'm telling you, my brothers and sisters, when we start walking in the mandate, in the purpose, in the calling which God has called us for, the world will change. Your churches will change. Your families will change. దేవుడు ఈ లోకంలో చేసిన ప్రతి ఒక్క సృష్టిని ఒక పర్పస్ తోటే చేశాడు. He made a sun, but ఆ sun కి ఒక పర్పస్ అనేది ఉంది. Give light in the morning. When He made the moon, He said give light in the night. When He made the plants, when He made the animals, for everything God had a purpose. Do you think that God has created you and me in this world without any purpose? Our life is not to just live in this world, పిల్లల్ని పెంచడము, పిల్లల్ని చూసుకోవడము, పిల్లల్ని చదివించడము. That is one of the responsibilities which we have in this world. And that's very important that we need to do it. But beyond that, we have a greater purpose, greater calling in the kingdom of God. And that is what you need to go before God and you need to ask. And when you ask, I'm telling you, God will definitely answer. You and I have work in the kingdom of God. We are not the people who will get stuck with the programs of this world, who will get stuck with all the situations, all the things of this world. ఒక రిలీజియస్ వేలా ప్రోగ్రామ్ చేస్తున్నాము. But where is the power of God which is moving in those places? Where is the power of God which when God wants to manifest in that place? Are we closing ourselves, or
or are we letting God to move powerfully in those places? We need to understand, we need to ask God to open our mindsets in many different areas. We are living in a very end and last days. ఈ యొక్క టైంలో దేవుని యొక్క బిడ్డలు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఆలోచించడం. You need to know what are you called for. Remember that you are not a slave. Remember that you are free from all the sins. And I'm telling you, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, సిచ్యువేషన్స్ ఉన్నాయేమో, దాన్ని దృష్టిలో పెట్టుకోకండి. When you start walking in the purpose, అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. And that's what the Father is telling the Son, and God is telling us in the kingdom of God. I'm giving you authority. I'm giving you the robe of righteousness. Live a right life. Do what I'm asking you to do. And I'm giving you the authority over impure spirits. You know, it's not that our early church లోనే our great revival moments అయినాయని కాదు. ఈ ఒక టైంలో నీ ద్వారా నా ద్వారా కూడా అవుతుంది. కానీ మనం దేవునికి రెడీగా ఉండి మనం ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు మనం ముందుకు వెళ్తామో ఆ యొక్క సేమ్ రివైవల్స్ will start happening in this city, in our church, in our families and in this world. And just start, go before God, ask God, what is that pattern you're wanting to give it to me? Jesus, when he left this world, తన యొక్క రాజ్యాన్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు. దాన్ని విస్తరించడము నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నా యొక్క రెస్పాన్సిబిలిటీ. అందుకని మన యొక్క కాలింగ్ లో, మన యొక్క పర్పస్ లో మనం లివ్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి Satan will put your negative things in your mind, saying నీకు నువ్వేం చేతవుతుంది, నువ్వేం చేయగలుగుతావు అని. నువ్వు ఎక్కడైతే ఉన్నావో దేవుడు నేను అక్కడే లేపుతాడు. జోసెఫ్ ని మనం మెడిటేట్ చేసినాం. జోసెఫ్ ని జైల్లో వేసిండు. జైల్లో ఆయన ఒక స్లేవ్ లెక్క ఉండాలి, ఒక ప్రిజనర్ లెక్క ఉండాలి. కానీ అక్కడ కూడా దేవుడు ఆనర్ చేసిండు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుడిని నేను ఆనర్ చేశాను. సమ్ పీపుల్ విల్ సే దట్ ఐ థింక్ యూ హ్యావ్ అ గుడ్ జాబ్, బట్ నాకు ఇంత తక్కువ జాబ్ ఉంది, నాకు ఇంతనే ఉన్నది, నేను ఇదే చిన్న పని చేస్తున్నా. కానీ అదే చిన్న పనిలోనే దేవుడు నేను లేపి నిలబెడతాడు. లైక్ జోసెఫ్, we are carrying the same blessings because God is not an injustice God. The God who blessed that generation, those people will also bless you and me. And we will see that when we walk with him faithfully, when we know our position in the kingdom of God. So this evening I'd like to encourage all of you all to meditate on this further. Ask God, I want to live like a son. I want to live like a Hios. I want to move in the authority which you have given me. I want to carry and live in the mandate which you have given me. నువ్వు నా పట్ల ఏదైతే ఉద్దేశం ఇచ్చినావో నేను అందులో వెళ్ళాలి. I want to remind you, తండ్రి యొక్క ఉద్దేశం నా యొక్క ఉద్దేశం అయి ఉండాలి. Because when a prince will come and take up his position in the kingdom after the king, his responsibility is to do the same what the king is wanting to do. His responsibility is going to be the same what his king heart was. He will know that, and a prince అందులోనే అదే చేయడం స్టార్ట్ చేశాడు. సో దేవుని యొక్క ఉద్దేశం ఈ లోకంలో ఏంటి? తన యొక్క రాకడ దగ్గరికి ఉన్నది. తన యొక్క రాకడ ఈ లోకంలో రావడానికి. అందుకు ఈ లోకంలో దేవుడు అనేక జనాంగాన్ని సిద్ధపరుస్తున్నాడు. Gospel is being spread because there's a day when he will come on the clouds, we will see him. And ఆ ఉద్దేశంలో దేవుడు ఆ ఉద్దేశం ఈ లోకంలో కలిగి ఉన్నాడు. అండ్ మనము తన యొక్క కుమారుల లెక్క అదే ఉద్దేశాన్ని ఈ లోకంలో కలిగి ఉండాలి. ఆ ఉద్దేశంలోనే మనం జీవించడం స్టార్ట్ చేయాలి. And when we do it, I'm telling you, you will be honored in the kingdom of God. You do one thing, he will give you greater more responsibilities. He will give you greater authority. So this evening, can we just close our eyes? Can we ask God, I want to be that yours. I want to carry your mandate. I don't want to live in this world like a slave. I don't want to live in this world without even knowing what I am living for. నా యొక్క ఉద్దేశం, నా యొక్క పర్పస్, నా యొక్క కాలింగ్ నేను ఈ లోకంలో తెలుసుకోకుండా నేను జీవించడం కాదు నా యేసయ్య. ఈ లోకంలో ఒక్క రోజు నాకున్నా కానీ అది నీ యొక్క ప్రణాళికలో నేను జీవించడం నా ఆశ. Can you make that prayer this evening? Can you talk to Jesus this evening? Can you tell Jesus, forgive me, I've been ignorant. నా యొక్క పొజిషన్ ని నేను అర్థం చేసుకోలేకపోయాను. కానీ సాయంకాల సమయంలో నా యేసయ్య నా పొజిషన్ ని నేను అర్థం చేసుకున్నాను. అందులో నేను జీవించడం స్టార్ట్ చేశాను. Can you make that prayer? Remember that you are in the safe hands of God. ఆత్మీయ లోకంలో, ఈ లోకంలో, పరలోక రాజ్యంలో లీగలీ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. నీ యొక్క బాధలు, నీ యొక్క ఉద్దేశాలు
ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తండ్రి పట్ల తండ్రికి కలిగి ఉన్నాయి. So don't worry about your tomorrow. It's all in the hands of God. You're in the safe hands of God. Heavenly Father, we thank you, Jesus. We thank you, Lord, for giving us this wonderful time to worship you and praise you and to listen and know about your sonship, O Father. I pray and I ask you this evening, O Lord, I believe that you have spoken to each and every one of us, O Father. You have called us to live a free life. You have called us, Lord, with the authority. You have given us the authority. And Lord, and now you want us to walk in the mandate, assuring that we are in your hands, not to worry about our future, not to worry about the situations, but just walk with you faithfully. Thank you, Lord. Change our hearts. Build the structure of our hearts like a son, like a horse. Nana, మా యొక్క జీవితాలను నా తండ్రి మీరు ఎరిగిన దేవుడవు నా యేసయ్యా. మా ఉద్దేశాలు మీరు ఎరిగిన దేవుడవు నా తండ్రి. మా యొక్క ప్రార్థనలు, మా యొక్క నాయన, మా యొక్క విల్లపాలు అన్నీ కూడా నా తండ్రి మీరు ఎరిగిన దేవుడవు. And you would give it, O Lord. You would definitely give it to us. And we want to take it, O Lord. Not as slaves, O Father, but as the sons in your kingdom, as yours in your kingdom. We submit ourselves into your hand, O Lord. Help us to come back again tomorrow, O Father. You speak to us, O Lord. Throughout these 40 days, O Father, change our mindsets, change our perception. As the Son of God, we want to build ourselves. As a disciple in this world, we want to be built, O Lord, with maturity. అందుకు మీరే మాకు సహాయం దాచుకొని మా జీవితాలను నీ చేతిలోకి అప్పగిస్తూ ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. Awesome. Thanks everyone for joining the call. I definitely believe that God is speaking to us every day and He is shaping us. There are greater days ahead. Let's just look to God and wait for that. And with this, we will close our session tonight and we'll meet again tomorrow at 9 o'clock. Have a good day and blessed dreams.